Welcome to my channel Lazy Fellows. I am your Fama Behan. In the previous video, we have completed the target identification, target validation. Now we will be going with the lead discovery. What is lead discovery ante? మన దగ్గర validated disease target అనేది ఉంది. Yes, it's available. So ఈ target ని target చేస్తూ we need a biomolecule. ఈ biomolecule ఏంటంటే which is having a biological activity against the target. అంతే. ఈ కంపౌండ్ని ఐడెంటిఫై చేయాలి. ఆ కంపౌండ్కి ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలంటే ఇట్ మెజరబుల్ యాక్టివిటీ అగేన్స్ట్ ద టార్గెట్, ప్రిలిమినరీ యాక్సెప్టబుల్ సెలెక్టివిటీ అంటే ఓన్లీ టార్గెట్ని టార్గెట్ చేయాలి అండ్ ఆల్సో టాక్సిసిటీ ఉండకూడదు. లెట్స్ సే ఇప్పుడు మనకి ఒక డ్రగ్ మాలిక్యూల్ ఉంది విచ్ ఈస్ యాక్టింగ్ అగేన్స్ట్ ద టార్గెట్, ఫైన్, కానీ అది ఎలిమినేషన్ అవ్వట్లేదు అండ్ ఆల్సో అది డైజెస్ట్ అవ్వట్లేదు అండ్ ఆల్సో ఇట్స్ అక్యుములేటింగ్ అండ్ క్రియేటింగ్ ట్రామా ఇన్ ద బాడీ. ఒకవేళ ఈ డ్రగ్ మాలిక్యులే ట్రామా క్రియేట్ చేస్తే ఇట్స్ నాట్ గుడ్ టు టేక్ ద డ్రగ్. నెక్స్ట్ కమింగ్ టు లీడ్ ఐడెంటిఫికేషన్ పర్ఫార్మ్డ్ యూజింగ్ ద డిసీజ్ మోడల్స్. ఏమేమి యూజ్ చేస్తాము, దేనికి యూజ్ చేస్తామంటే ఫర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ఫార్మకోలాజికల్ రెస్పాన్స్ అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ ద డ్రగ్ ఎఫెక్ట్స్ ఇన్ ద హ్యూమన్స్. మనం ఎనిమల్ మోడల్స్ని యూజ్ చేస్తాం ఆర్ డిసీజ్ మోడల్స్ని యూజ్ చేస్తాం. వాట్ ఆర్ ద అప్రోచెస్ అంటే హై థ్రోపుట్ స్క్రీనింగ్, అంటే స్క్రీనింగ్ లార్జ్ కెమికల్ లైబ్రరీస్, అంటే దర్ విల్ బి సో మెనీ మాలిక్యూల్స్, మన దగ్గర సో మెనీ బయో మాలిక్యూల్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ద సమ్ పార్ట్ ఆర్ వెరీ గుడ్ టు యాక్ట్ ఆన్ ద టార్గెట్, ఆ టార్గెట్ పైన వెరీ నైస్గా యాక్ట్ చేస్తుంది అనుకో, వి విల్ బి సెలెక్టింగ్ దట్ బయోమాలిక్యూల్. ఫ్రాగ్మెంట్ బేస్డ్ డ్రగ్ డిస్కవరీ అంటే వి విల్ బి టేకింగ్ సమ్ ఫ్రాగ్మెంట్స్, స్మాల్ మాలిక్యులర్ ఫ్రాగ్మెంట్స్ ఫర్ విత్ లో ఎఫినిటీ ఉన్నది అండ్ ఆప్టిమైజ్డ్ ఇంటూ డ్రగ్ మాలిక్యూల్. లేదంటే ఒక లైగాండ్ని తీసుకుంటాం, ఇట్ డిజైన్ ఎ న్యూ హిట్ అంటే ఇట్స్ ఎ డ్రగ్ మాలిక్యూల్. అండ్ లేదంటే స్ట్రక్చర్ బేస్డ్ డ్రగ్ డిజైన్, 3D స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం. లైక్ వి విల్ బీ లెట్స్ సే ఒక ఎంజైమ్ ఉందనుకుందాం, ఆ ఎంజైమ్ లాక్ అండ్ కీ ఫిట్ మెథడ్ తెలుసు కదా మీకు. సో ఇప్పుడు ఒకవేళ ఆ లాక్ని మనం క్రియేట్ చేయడానికి we will be using some 3D structures. ఆ బయోమాలిక్యూల్ని 3D స్ట్రక్చర్లా కన్వర్ట్ చేస్తే ద టార్గెట్ కెన్ బి అచీవ్డ్. ఒకవేళ టార్గెట్ ఒక ఎంజైమ్ అయ్యిందనుకో, సో ఒక బయోమాలిక్యూల్తో దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్ స్క్రీనింగ్ అంటే బయో యాక్టివ్ కంపౌండ్స్ ఉన్న ప్లాంట్స్ నుండి యూజ్ చేసుకొని కూడా మనం వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ దట్ బయోమాలిక్యూల్. లేదంటే ఇన్ సిలికో ఆర్ కాంపిటేషనల్ అంటే లైక్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తూ, ఏఐని యూజ్ చేస్తూ వీ విల్ బి డూయింగ్ దట్. దెన్ లీడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, సమ్ మోడిఫికేషన్స్ వి విల్ బి డూయింగ్ ఇన్ ద బయోమాలిక్యూల్. డ్రగ్లో మనం కొన్ని మోడిఫికేషన్స్ చేసినప్పుడు లైక్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ అంటే ఫర్ ఇంప్రూవింగ్ ద పొటెన్సీ అండ్ ఎఫికసీ చేయడానికి ఆ మోడిఫికేషన్స్, లేదంటే సెలెక్టివిటీ ఆఫ్ టార్గెట్ని ఎక్కువ చేయడానికి, లేదంటే ఏడిఎంఈ ప్రొఫైల్ అబ్జార్ప్షన్లో, లేదంటే డిస్ట్రిబ్యూషన్లో, లేదంటే మెటబాలిజంలో, లేదంటే ఎలిమినేషన్లో ఇట్ హ్యాస్ టు వర్క్. దాని ప్రొఫైల్ని ఇంక్రీజ్ చేయడానికి అంటే వెరీ గుడ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, లేదంటే ఇచ్చిన వెంటనే అది అక్కడే ఎక్కడ ఇచ్చామో అక్కడే ఉండిపోతే ఇఫ్ ఇట్స్ నాట్ గెటింగ్ డిస్ట్రిబ్యూటెడ్ వై విల్ బి యూజింగ్ దట్ బయోమాలిక్యూల్ యాక్చువల్లీ, నో కదా. సేమ్ లైక్ లేదంటే రెడ్యూస్ ద టార్గెట్ టాక్సిసిటీ, ఒక టార్గెట్ టాక్సిసిటీని డిక్రీజ్ చేయడానికి ఇంప్రూవ్ ద ఫార్ములేషన్ ప్రాపర్టీసెస్. ఫార్ములేషన్ అంటే ఇప్పుడు ఒకవేళ డ్రగ్గబుల్గా లేకపోతే అంటే వీ కెనాట్ ఈట్ ఇట్, వీ కెనాట్ టేక్ ఏ వెరీ స్ట్రాంగ్ పంజెంట్ స్మెల్ పార్టికల్స్, లేదంటే ఒక డ్రగ్ విచ్ ఈస్ వెరీ హార్డ్ టు టేక్ అంటే వీ కెనాట్ చూ ఇట్ ఆర్ వీ కెనాట్ ఫార్ములేట్ ఇంటూ ఎనీ డ్రగ్. ఇఫ్ వీ కెనాట్ మేక్ ఇంటూ ఎనీ డ్రగ్, ఒక క్యాప్సూల్ లాగా ప్రిపేర్ చేయలేకపోతే వీ విల్ నాట్ బి యూజింగ్ దట్ ఇట్ అండ్ మెయింటైన్ సింథెటిక్ ఫిజిబిలిటీ. Then what are the approaches of the lead optimization? How we will be doing that optimization ante structure activity relationship ante the relationship between the activity and the structure. ఒక స్ట్రక్చర్ని చేంజ్ చేస్తున్న కొద్దీ దాని యాక్టివిటీ అనేది మోడిఫై అవుతూ ఉంటుంది అనమాట. దాని యాక్టివిటీ, దాని స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం వి విల్ బి యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ సేమ్ హియర్. సో దాని యాక్టివిటీ అనేది మోడిఫై అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. లైక్ సిస్టమాటిక్ మోడిఫికేషన్స్ ఆఫ్ కెమికల్ గ్రూప్స్, లైక్ మనం లెట్స్ సీ దట్ వాట్ ఆర్ దట్ ఎఫెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనలాగ్స్ ఏవైతే అనలాగ్స్ ఉంటాయో, అనలాగ్స్ అంటే ఏంటి,
ఒక బయోమాలిక్యూల్ ఉంది, దానికి తోకలు ఈకలు యాడ్ చేసినప్పుడు ఏదైతే పార్టికల్ ఏదైతే డ్రగ్ మాలిక్యూల్ వస్తుంది అదే అనలాగ్ అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ అనలాగ్స్ వస్తాయి. సో ఎవ్రీ టైమ్ వీ విల్ బి చేంజింగ్ ఏ సైడ్ చైన్, ఎవ్రీ టైమ్ వీ విల్ బి చేంజింగ్ ఏ ట్రంకేషన్స్ అంటే సైడ్ చైన్స్, లేదంటే ఫంక్షనల్ గ్రూప్స్ యాడింగ్ కానీ రిమూవింగ్ కానీ, లేదంటే ఐసోస్టీరిక్ రిప్లేస్మెంట్స్ అంటే ఐసోమెరిజంని చేంజ్ చేయడం కానీ, లేదంటే రింగ్ని చేంజ్ చేయడం కానీ చేసినప్పుడు దెర్ విల్ బి మెనీ అనలాగ్స్ వస్తాయి. ఈ అనలాగ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, విచ్ ఎవర్ ఈజ్ ద హైలీ పొటెంట్ అండ్ సెలెక్టివ్. ఏదైతే సెలెక్టివ్ ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ కాంపిటేషనల్ అప్రోచెస్, మాలిక్యులర్ డాకింగ్ QSAR అంటే క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద స్ట్రక్చర్ అండ్ యాక్టివిటీ. కాంపిటేషనల్ అంటే ఏంటి అంటే వి విల్ బి యూజింగ్ ద కంప్యూటర్. మాలిక్యులర్ డాకింగ్ అంటే ఒక స్టాటిక్ మాలిక్యుల్ ఎట్లా యాక్ట్ చేస్తుంది, ప్రిడిక్టింగ్ ఇట్స్ బైండింగ్ అండ్ ఇంటరాక్షన్స్ విత్ ద టార్గెట్. ఈ టార్గెట్తోని ఉన్న ఇంటరాక్షన్ని మాలిక్యులర్ లెవెల్లో చెప్పేది మాలిక్యులర్ డాకింగ్. లేదంటే డైనమిక్ పొజిషన్ అంటే మూమెంట్ డైనమిక్గా ఉన్నప్పుడు, అంటే లైక్ ఇట్స్ మూవింగ్ ఆర్ ఎల్స్ ఈ పార్టికల్ ఇక్కడ ఉంటే ఎలాగా, ఈ పార్టికల్ ఒకవేళ మన టార్గెట్ ఇక్కడ ఉంటే లేదంటే ఇక్కడ ఉంటే ఎలా యాక్ట్ చేస్తుంది అనేది కనుక్కోవడమే మాలిక్యులర్ డైనమిక్ అప్రోచ్ అనమాట. సో లైగండ్ టార్గెట్ ఇంటరాక్షన్స్, ADMET ప్రిడిక్షన్స్ అంటే అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎలిమినేషన్లో ప్రిడిక్షన్స్ చేస్తాం. హౌ ద మెటబాలిజం అండ్ టాక్సిసిటీ ఈస్ యాక్టివిటీ అంటే ఈ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తూ ఈ యాక్టివిటీని ఎలా ఉంది అని కనుక్కుంటాం. వాట్ ఆర్ ద యాక్టివిటీస్ అంటే దీస్ ఆర్ ద యాక్టివిటీస్. టార్గెట్కి టాక్సిసిటీ ఎలా ఉంది, ఎలిమినేషన్ ఎలా అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది అనేది కనుక్కుంటాం. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే రెడ్యూసెస్ ద టైం కాస్ట్. ఒకవేళ ఇప్పుడు డ్రగ్ డిజైన్ చేసేసినాం అయిపోయింది, తర్వాత లాస్ట్కి మనం వి ఐడెంటిఫైడ్ ద డ్రగ్ విచ్ వి మేక్ ఈస్ టాక్సిసిటీ షో చేస్తుంది, లేదంటే అబ్జార్ప్షన్లో ప్రాబ్లం ఉంది, లేదంటే ఈ సైడ్ చైన్ లేకపోవడం వల్ల దెర్ ఈస్ నో ఎలిమినేషన్. ఇఫ్ ఎట్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ని మనం లాస్ట్కి కనుక్కుంటే దెర్ విల్ బి ఏ కాస్ట్ డ్యామేజ్, రైట్? టైం డ్యామేజ్ అండ్ కాస్ట్ డ్యామేజ్ అవుతుంది అండ్ ఇంప్రూవ్స్ రేషనల్ డిజైన్. దెన్ కమింగ్ టు మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ ఆప్టిమైజేషన్. మెడిసినల్ కెమిస్ట్రీ అంటే స్ట్రక్చర్ అనమాట, లేదంటే సాలబిలిటీ, స్టెబిలిటీ, లిపోఫిలిసిటీ, పర్మియబిలిటీ, సింథటిక్ పాత్వేస్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం. టూల్స్ ఏంటి అంటే ప్రోడ్రగ్ డిజైన్, కైరాలిటీ ఆప్టిమైజేషన్, హైబ్రిడ్ మాలిక్యూల్స్. ఇవన్నీ లైక్ ఆ కైరాలిటీ అంటే ఏంటి, ఐసోమెరిజం ఎలా షో చేస్తుంది, సంథింగ్ చేంజెస్ ఇన్ ద డ్రగ్ మాలిక్యూల్ ఈజ్ గోయింగ్ టు లీడ్ టు దీస్ సాలబిలిటీ, స్టెబిలిటీ, లిపోఫిలిసిటీ అనేవి ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఫార్మకోకైనెటిక్ డైనమిక్ ఆప్టిమైజేషన్ అంటే we will be using kinetic and dynamic optimizations. What we will be modifying in chemical structure ante to improve the bioavailability, of course with pass metabolism ni decrease cheyadaniki and improve half life, reduce clearance ni fast ga cheyadaniki we will be using this pharmacokinetic dynamic optimization. దీని వల్ల మనకి ఏం యూజ్ అంటే we will be select ideal dose and dosing frequency we can. సో బయో అవైలబిలిటీ అంటే ఎంత అవైలబుల్గా ఉంటుంది డ్రగ్ ఫర్ ద టార్గెట్ అనేది ఐడెంటిఫై చేసినప్పుడు హౌ మచ్ వీ హ్యావ్ టు టేక్ అనేది కూడా తెలుస్తుంది కదా. సేమ్ లైక్ టాక్సిసిటీ మినిమైజేషన్ మోర్ ఇంపార్టెంట్, బికాస్ వాట్ ఎవర్ ద డ్రగ్ ఆ టార్గెట్ని కిల్ చేయకపోయినా మనకి ఇంకో కొత్త ప్రాబ్లమ్ని తీసుకురావద్దు అనమాట. దట్ ఈస్ ద ఎయిమ్ కదా. సేమ్ లైక్ ఒక సిరప్ వేసుకోవడం వల్ల కొంతమంది పిల్లలు చనిపోయారు. డ్రగ్ అనేది డిసీజ్ని క్యూర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ డిసీజెస్ ఆర్ ఎల్స్ ఇట్స్ గోయింగ్ టు కిల్ ద పర్సన్ అంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడింగ్ స్ట్రక్చరల్ అలర్ట్స్, మినిమైజింగ్ రియాక్టివ్ గ్రూప్స్, ఎన్హాన్సింగ్ సెలెక్టివిటీ. సో అవుట్కమ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద డ్రగ్ క్యాండిడేట్స్. Then preclinical development. We know that animal studies, pharmacology is all about the preclinical studies. So ఈ preclinical studies evaluates what అంటే సేఫ్టీ, బయాలజికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆప్టిమైజ్డ్ డ్రగ్ లీడ్స్. ఈ లీడ్స్ యొక్క యాక్టివిటీని కనుక్కుంటుంది. వీ విల్ ప్రిపేరింగ్ IND అంటే ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్ని వీ విల్ బి క్రియేటింగ్ ఇట్ హియర్. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే డెమాన్స్ట్రేట్ సేఫ్టీ అండ్ ఎంత సేఫ్టీ ఉంది ఆ డ్రగ్ అనేది, లేదంటే టాక్సిసిటీని కనుక్కోవడానికి, లేదంటే స్టార్టింగ్ సేఫ్ డోస్ని కనుక్కోవడానికి ఫర్ ద హ్యూమన్స్, లేదంటే సేఫ్ థెరపౌటిక్ విండో అంటే ఒక విండో బిలో దిస్ డోస్
ఇది ఒక డోస్ అనమాట. బిలో దిస్ డోస్ the effect is 0, and above this dose it's going to cause toxicity or else any other complications. That is what the therapeutic window is. I couldn't able to explain it in a good way, sorry. And then coming to key components: pharmacodynamics, pharmacokinetics, toxicology studies, safety pharmacology, formulations and manufacturing. Components ఏంటంటే, what is preclinical studies లో we will going to identify the pharmacodynamics, mechanism of action, dose response relationship ఎలా ఉంది, and efficacy కనుక్కుంటాం. ADME స్టడీస్లో బయోఅవైలబిలిటీ, హాఫ్ లైఫ్, ఎలిమినేషన్ ఎలా ఉంది కనుక్కుంటాం. టాక్సికాలజీ స్టడీలో క్రోనిక్ అండ్ సబ్ క్రోనిక్ టాక్సిసిటీ ఎలా ఉంది, జీనోటాక్సిసిటీ ఎలా ఉంది, కార్సినోజెన్సిటీ ఎలా ఉంది, ఇమ్యూనోజెన్సిటీ ఎలా ఉంది, అవన్నీ కనుక్కుంటాం. సేఫ్టీ ఫార్మకాలజీలో కార్డియోవాస్కులర్ సేఫ్టీ ఎలా ఉంది, రెస్పిరేటరీ సేఫ్టీ ఎలా ఉంది, CNS సేఫ్టీ ఎలా ఉంది, ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ CNS, లైక్ దట్. అండ్ ఫార్ములేషన్లో స్టెబిలిటీ టెస్టింగ్ ఎలా ఉంది, ఫార్ములేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ GMP మెటీరియల్ ప్రిపరేషన్స్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్లో వీ విల్ బి ప్రిపేరింగ్ దట్. సో ఇప్పుడు ఒక డ్రగ్ ప్రిపేర్ అయింది కాబట్టి ఈ డ్రగ్ని మనం అప్లికేషన్ చేస్తాం ఫర్ FDA, లైక్ టైప్ ఆఫ్ అథారిటీస్, ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్. ఒక న్యూ డ్రగ్ మార్కెట్లోకి తీసుకురావడానికి వీ విల్ బి ట్రయింగ్ టు డూ అవర్ వర్క్. అండ్ ఆల్సో నెక్స్ట్ క్లినికల్ డెవలప్మెంట్. ఒక డ్రగ్ అనేది అప్లై అయింది, అప్రూవ్ అయిపోయింది IND FDA వల్ల, FDA అప్రూవ్ చేసింది అనుకుంటే, ఇఫ్ వీ విల్ స్టార్ట్ ఫేజ్ యూజింగ్ ద ఫస్ట్ ఫేజ్ ఫర్ ద సేఫ్టీ అండ్ డోసేజ్ ఎంత తీసుకోవాలి, టాలరబిలిటీ ఎలా ఉంది, PK ఎలా ఉంది, ఫార్మకోకైనెటిక్స్ ఎలా ఉన్నాయి, డైనమిక్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫేజ్ 2లో ఎఫికసీ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రిలిమినరీ ఎఫికసీ అండ్ డోస్ రేంజ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, కన్ఫర్మేటరీ ట్రయల్స్ చేస్తామన్నమాట ఒక లార్జ్ గ్రూప్ మీద. అండ్ దెన్ పోస్ట్ మార్కెటింగ్ సర్వీలెన్స్, అంటే ఆ మార్కెట్లోకి రిలీజ్ అయినాక కూడా ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉన్నాయా, లేదంటే లేబుల్ చేంజ్, రెస్ట్రిక్టెడ్ యూజ్, విత్డ్రావల్స్, ఇవన్నీ ఏమైనా యాడ్ చేయాలా లేదా అనేది పోస్ట్ మార్కెటింగ్ అయిన తర్వాత లార్జ్ గ్రూప్స్ మీద మనం ట్రయల్స్ చేసిన తర్వాత ఏవైనా కంప్లైంట్స్ వస్తే వీ విల్ బి డూయింగ్ ఇట్ ఇస్ మార్కెట్ సర్వీలెన్స్. ఎవ్రీ టైమ్ ఇది జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ మార్కెట్లోకి పోయిన 15 years తర్వాత కూడా మార్కెట్లో దాన్ని రిస్క్స్ కానీ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తామన్నమాట. అండ్ ఇట్స్ గోయింగ్ టు డాక్యుమెంటెడ్. దట్ ఈస్ వాట్ ఫార్మకోవిజిలెన్స్. And thank you so much for watching the video.